ఇస్తున్నాం. ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించి మాట్లాడదాం గానీ చర్చ గురించి మాట్లాడదాం గానీ వాళ్ళని మనం జీరోలు హీరోలు అనేది పక్కన పెడదాం. వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేనేమంటున్నా వంశీ గారు నేనేమంటున్నా బాలకృష్ణ గారు మాట్లాడింది గాని చిరంజీవి గారు మాట్లాడినటువంటి ఒక విషయం గాని మీరు నా వాయిస్ వినబడుతుందా వినబడతలేదా? వినపడుతుంది కంటిన్యూ సార్. వినిపిస్తున్నదా? నేనేమంటున్నా వంశీ గారు ఈరోజు ఆర్మీ జవాన్లు రైతులు హీరోలు అని నా దృష్టిలో నేను అనుకుంటున్నా. తప్పేం లేదు అనుకో, తర్వాత మాట్లాడదాము. బాలకృష్ణ గారు మాట్లాడింది గాని చిరంజీవి మాట్లాడింది గాని వాళ్ళ స్వార్థపూరితం కోసమే రాజకీయ పార్టీలను అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నా నేను అనుకుంటున్నా. అసలు ఈ రోజు ఈ రెండు రాష్ట్రాలలో 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఒక వీళ్ళు సినిమా టికెట్లు విచ్చలవిడిగా పెంచుకొని అటువంటి ఒక రైట్స్ ఒక రాజకీయ నాయకులను ప్రభావితం చేసి తీసుకుంటున్నారని ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది 2, 3, 4, 5 కుటుంబాలు చిరంజీవో లేకపోతే బాలకృష్ణ నాగార్జునో మహేష్ బాబో లేకపోతే ఇలాంటి పెద్ద హీరోలు 4-5 మధ్యలో ఉన్నటువంటి ఒక 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక సినిమా థియేటర్లు వాళ్ళ కంట్రోల్ అనే ఎందుకు ఉంచుకోవాలి? వాళ్ళు అనుకుంటే రిలీజ్ కావాలి లేకపోతే రిలీజ్ కావద్దు. అసలు చిన్న హీరోలు చిన్న నటీనటులు ఎక్కడైనా బయటకు వస్తున్నారండి. ఎంత విచిత్రం, ఎంత దోపిడీ! అసలు సినిమాలలో జరుగుతున్నటువంటి ఒక అవినీతి రాజ్యం మేలుతున్నదండి. అక్కడ ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు. అరే ఆ బిగ్ బాస్ ఏంటి, ఆ జబర్దస్త్ దేవతలను అవమానించేటటువంటి టాపిక్ డైవర్ట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీని కూడా మనం అప్పుడప్పుడు ప్రశ్నించాలి బ్రదర్. నందారెడ్డి గారు ఒకసారి అదే మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. చిట్టిబాబు గారు మొత్తంగా అటు బాలకృష్ణ అవ్వచ్చు ఇటు చిరంజీవి అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏమీ వనగోరట్లేదు. వీళ్ళు వెళ్ళి కలిసేది కూడా సినిమా టికెట్లు పెంచండి అంటారు తప్ప ఎటువంటి సామాజిక ఇష్యూస్ మీద కూడా చర్చించట్లేదు. ప్రజలకు ఒక జవాబుదారీగా లేదంటే ప్రజలకు ఒక మంచి సూచనలు చేసే దిశగా సినీ ఇండస్ట్రీ కథలు రావట్లేదు అని చెప్పి వినిపిస్తున్న వాయిస్. దీనికి ఏం చెప్తారు చిట్టిబాబు గారు? సినిమా ఇండస్ట్రీ మీద ఏదో సినిమా ఇండస్ట్రీ సోషల్ బాధ్యత వహించాలి, సినిమా ఫీల్డ్ చేయాలి. సోషల్ బాధ్యత వచ్చే ప్రభుత్వాలు ప్రజలకు లేదు బాధ్యత ఉందా? ఈ మాట్లాడుతున్న వీళ్ళు ఎవరికన్నా ప్రజలకు బాధ్యత ఉందా? శారీరక దృఢత్వం మీద సమాజం నైతిక విలువల మీద వాళ్ళు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు యాడ్స్ చేసి సమాజాన్ని జాగృతం చేయాల్సిన ఒక అవసరం ఉంటది సినిమా హీరో అంటే. నాయన నీకుందా మాట్లాడే? నువ్వెంత నైతికంగా ఉన్నావు? నీ బాధ్యత ఎంతవరకు ఉంది? నీ ఇంట్లో ఎంత పద్ధతిలో ఉంటున్నారు? ఈ సమాజానికి బాధ్యతగా ఉంటున్నారా మీరు? చెప్పడం సినిమా వాడు కనుక చెప్పాలి. నువ్వేం బాధ్యత? నువ్వు బాధ్యతగా ఉండయా? ఫస్ట్ సమాజం బాధ్యతగా ఉండాలి. మన ఒక్కరికి బాధ్యత కావాలి, మనకెవరికి బాధ్యత లేవు. మన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో మనకు తెలియదు. మన పిల్లలు ఒంటరిగా రూమ్ లో కూర్చొని ఏం చూస్తున్నారో మనకు తెలియదు. మనకే బాధ్యత లేదు. బాధ్యత బాధ్యత ఉంటే మనం మాట్లాడాలి. మరి నీకేం బాధ్యత ఉంది? నువ్వు ఏ సామాజికంగా ఏం బాధ్యతలో ఉన్నావు? నువ్వు డిబేట్ లో వచ్చి మాట్లాడతావు. బాధ్యత కాదు. నీకేం బాధ్యత చెప్పు, నీ బాధ్యత చెప్పు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. నువ్వు సమాజానికి నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు చెప్పు. నీ కుటుంబానికి నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు చెప్పు. చిట్టిబాబు గారు పర్సనల్ వెళ్దాం లేదంటే టీవీ డిబేట్ అదే చర్చ పెడదాం. చిట్టిబాబు గారు నేను ఏమంటాను, చిట్టిబాబు గారు అవసరం వస్తే అదే చర్చ జరుగుదాం అంటుంది. ఇప్పుడు నేను సినిమా వాళ్ళకే డెవలప్మెంట్ కోసమే కదా, అవకాశం కోసమే కదా సినిమా వాళ్ళ మీద రాయలేము. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. నందారెడ్డి గారు ప్లీజ్. నందారెడ్డి గారు ప్లీజ్. నందారెడ్డి గారు ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చర్చ పక్కదారి పడుతుంది ఖచ్చితంగా. అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళను చాలా మంది అనుసరిస్తారు, వాళ్ళని చూసి చాలా మంది నేర్చుకుంటారు, వాళ్ళు మంచి చెప్తే చాలా మంది పాటిస్తారు అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తోంది ఐ న్యూస్. చిట్టిబాబు గారు ప్లీజ్ నేను చెప్పే వాయిస్ వినండి. చిట్టిబాబు గారు నేను సామాజిక పరంగా ఈ మంచి పని చేశారని
చిట్టిబాబు గారు కథలు చెప్తారు చిట్టిబాబు గారు రాయడానికి చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ప్లీజ్ తల్లిని ప్రేమించు చిట్టిబాబు గారు రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఒక్క నిమిషం ప్రతి సినిమాలో హీరో అదే చెప్తున్నాడు చిట్టిబాబు గారు తల్లిని ప్రేమించు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ప్లీజ్ నందారెడ్డి గారు అన్న వాక్యం ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో సినిమా హీరోలని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా అది ఎక్కువ మంది ప్రభావం చూపుతుంది సో అటువంటిది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు సామాజిక బాధ్యతగా కూడా కొంత ముందుకొస్తే ప్రజల్లో తొందరగా చైతన్యం వస్తుంది అనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలని భావిస్తున్నాం సో ఏం చెప్తారు దీనికి సంబంధించి సినిమాలని వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూస్తారు సినిమా వాళ్ళది వాళ్ళు చెప్పేస్తే మారిపోయేంత సమాజం కాదు మన సమాజం ఊనే పిచ్చి మాట సినిమా మీద రాయడం తప్పితే సినిమా వినండి సినిమా నందారెడ్డి గారు ప్లీజ్ మీరు ఇంటరప్ట్ చేయొద్దండి ప్లీజ్ నందారెడ్డి గారు సినిమాలో హీరో మంచిగా చెబుతాడు హీరో తల్లిని ప్రేమించు చెల్లిని ప్రేమించు దేశాన్ని ప్రేమించే చెప్తాడు ఏ హీరో చెడుని చెప్పడు లక్ష్మణ్ గారు నందారెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్ మనం ఒక చర్చ మాట్లాడేస్తాడు ఆయనకి ఏ సామాజిక బాధ్యత ఉంది రైట్ బాధ్యత చేయించాడు ఒకటి చెప్పాలని సాక్ష్యం చిట్టిబాబు గారు ప్లీజ్ ప్లీజ్ లక్ష్మణ్ గారు చూస్తున్నాం మొత్తంగా చిరంజీవి అక్కడ బాలకృష్ణ మాట్లాడారు ఇక్కడ చిరంజీవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు ఐ న్యూస్ వేదికగా ఏం జరుగుతుంది ఏం చెప్పే ప్రయత్నం చేయబోతుంది అంటే ఈ డిబేట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రకరకాలుగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అంశం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫాముల్లో పూర్తిగా ఎవరు ఒక విషయాన్ని విశ్లేషణ చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు రాసుకుంటూ వస్తున్న పరిస్థితి దీనివల్ల కొన్ని అపార్థాలు జరుగుతున్నాయి అప్పుడెప్పుడో మీటింగ్ జరిగింది జగన్ గారితో మీటింగ్ జరిగింది తర్వాత ఆ పరిణామాలు ఏం జరిగాయి ఇవన్నీ అయిపోయాయి ఈ రోజు అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా మళ్ళీ ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుంది మళ్ళీ దీనికి సంబంధించి రకరకాల విశ్లేషణలు రకరకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే బాధ్యత గల మీడియాగా ఈ రోజు ఐ న్యూస్ మీ ముందుకు వచ్చింది అటు సినీ ఇండస్ట్రీ నుంచి చిట్టిబాబు గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి మనకు నందారెడ్డి గారు ఉన్నారు ఒక విశ్లేషణగా మీరు ఒక సీనియర్ జర్నలిస్టులుగా మీరున్నారు ఒక ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్ ప్రజలకు ఎటువంటి అపోహలు వెళ్ళకూడదు ప్రజలకు నిజం తెలియాలి ప్రజలు ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ముందుకెళ్లాలని ఈ రోజు మీ అందరితో ఈ చర్చా కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి సో ఏం చెప్తారు లక్ష్మణ్ గారు ఎలా ముందుకెళ్లాలి ఏం చేయాలి ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి డిబేట్ అన్నది జరగాలి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి ఇందులో వివాదాలు అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఎవరు ఏమైనా కూడా అందరికీ సమాజ బాధ్యత ఉంది మనకుంది సినిమా యాక్టర్లకు ఉంది రాజకీయ నాయకులకు ఉంది అందరికీ సమాజ బాధ్యత ఉండాలి కదా ఆ సమాజ బాధ్యత విస్మరించి సరే సినిమా క్లిక్ కావాలి కనక వర్షం కురవాలి అని చెప్పి నీకు స్మగ్లర్లను కూడా హీరోలను చేసి సినిమాలు చూపిస్తుంటే ఇంకేం చెప్పాలంటే చెప్పండి అదేనా సందేశం స్మగ్లింగ్ చేయడము రౌడిజం చేయడమే సందేశాలు ఇస్తారా సినిమాల వలన కాదు కదా ఎన్ని లేవు తీయాలనుకుంటే సబ్జెక్టులు చాలా సబ్జెక్టులు ఉన్నాయి పూర్వకాలం ఎన్ని సినిమాలు ఎంత కుటుంబ సమేతంగా కూర్చొని చూసే వాళ్ళం మనం ఇవాళ అలాంటి పరిస్థితులు లక్ష్మణ్ గారు మీరు కూడా సీనియర్ గా స్మగ్లర్ ఇవాళ ఫస్ట్ టైం వచ్చిందండి దేవారు ఎప్పుడు వచ్చిందండి ఎప్పుడు వచ్చింది దేవారు దాంట్లో స్మగ్లర్ కాదు హీరో చిట్టిబాబు గారు హీరో అనేది చిట్టిబాబు గారు మీకు చెప్పేంత అనుభవము మీకు చెప్పేంత విషయ పరిజ్ఞానం నా దగ్గర లేకపోవచ్చు కానీ ఈ రోజు అందరూ అంటే ఇక్కడున్న గెస్ట్లు కానీ మేము కానీ సినీ ఇండస్ట్రీ అనేది మనకేంటి అంటే ఒక రకంగా రంగుల ప్రపంచం మిమ్మల్ని అందరినీ ఇక్కడ నేను కూర్చున్న నేను కావచ్చు అక్కడున్న అందరూ కావచ్చు ఎవరో ఒక నటులకి ఖచ్చితంగా అభిమానులం అయి ఉంటాం వారిని అనుసరిస్తాం ఖచ్చితంగా వారు మంచి చెప్పినా చెడు చెప్పినా మన జీవితాలపై ప్రభావం చూపుతున్న పరిస్థితి మీ ఇండస్ట్రీని అందరం కలిసి కూడా చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మీ ఇండస్ట్రీని అందరం మీ ఇండస్ట్రీ కాదు మన ఇండస్ట్రీని అందరం కూడా మంచే అంటున్నాం కొన్ని పరిణామాలు మార్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు ప్రభావం చూపగలుగుతారు
ప్రజలపై ఆ ప్రభావం కనపడుతుంది. ఒకప్పుడు మీ టైంలోనే మా చిన్న టైంలో కూడా మేము చూసిన సినిమాలు కుటుంబ బాధ్యతల గురించి, విలువల గురించి ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఈరోజు ఒక స్మగ్లింగ్ సినిమా అనే కాదు, అటువంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది అనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ప్లీజ్ కంటిన్యూ లక్ష్మణ్ గారు. ఆ లెక్క అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా గ్యాంగ్స్టర్. యా ప్లీజ్ చిట్టిబాబు గారు లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకున్నారు ప్లీజ్. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి సమాజంలో ఉండి ఇవాళ ఆ ఓజీ సినిమాలో కూడా చూస్తే కూడా నాకు ఎందుకు అలాంటి సినిమాలు తీయాలి చెప్పండి? అభిప్రాయం మార్చుకోవచ్చు కదా. డిప్యూటీ సీఎం అయ్యాను, రాజకీయాల్లో ఉన్నాను, కాస్త విలువలు ఉండేటువంటిని చూపిద్దాము సినిమాలో, ప్రజలకు సందేశం ఇచ్చి చూపిద్దాము. చిట్టిబాబు గారు మీకు టైం ఇస్తాను ప్లీజ్. కాదు లక్ష్మణ్ గారి కోసమని లక్ష్మణ్ గారు ఒక్క మాట, మీరు మధ్యలో వచ్చాను ఒక్క మాట అడుగుతాను నేను. సార్, కోర్టు సినిమా వచ్చింది, ఆన్లైన్ సినిమా వచ్చింది, మేజర్ సినిమా వచ్చింది, అనేక మంచి సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాల గురించి మాట, ఆ సినిమాలు మరి ప్రజలు నెత్తిని పెట్టుకోలేదండి. ఈ కోట్లు ఎన్ని సినిమాలు వచ్చినాయి మంచి సినిమాలు ఈ మధ్య కాలంలో. చిట్టిబాబు గారు చాలా వ్యాలిడ్ పాయింట్. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మార్పు అందుకనే అందరిలో రావాలని. ఎన్ని సినిమాలు వచ్చినాయి మంచి సినిమాలు? అంటే కోర్టుకు నీరాజనం పట్టారా, బాగుందంతే. ఈ సినిమా నీరాజనం పట్టారా, బాగుందంతే. మేజర్ సినిమా నెత్తిని పెట్టుకున్నారా, బాగుందంతే. కమిటీ కుర్రాళ్ళు బాగుందంతే. అంతే. రైట్ మనం దీని గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ చిట్టిబాబు గారు ప్లీజ్ మీరు మాకు చాలా వాల్యుబుల్. మీరు ఇచ్చే ప్రతి సందేశం కూడా మాకు చాలా నచ్చుతుంది. మీ విశ్లేషణ ముక్కుసూటిగా ఉంటుందని కూడా తెలిసిన పరిస్థితి. ఒక్కసారి లక్ష్మణ్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే బాధ్యత అనేది అందరూ కూడా బాధ్యతతో ఉండాలనేది నా అభిప్రాయం. రాజకీయ నాయకులు కూడా బాధ్యతతోనే ఉండాలి. ఇది విస్మరించి ఏమైపోయిందంటే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. ప్రతిదీ రాజకీయం. ఇప్పుడు ఏంటి, అక్కడ బాలకృష్ణ మాట్లాడారు, ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అక్కడేమి రాజకీయంగా అది తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం రోజు అటాక్ చేస్తుంటుంది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు చంద్రబాబు నాయుడుని అటాక్ చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారు, ప్రస్తావనలు చేస్తున్నారు. ఎందుకు పోవాలి? అది అయిపోయిన సంఘటన. ఎప్పుడు అది ఆయన కాలంలో ఆయన మేలు జరిగిందే, లేదంటే మేలు జరిగిందని చిరంజీవి చెప్తున్నాడు, రేట్లు పెంచారు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. ఆయన కూడా నేను కళ్ళారా చూసిన వ్యక్తిని. చిన్న ఇంట్లో ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ లో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బయట నిలబెట్టరు ఆ కారు. ఆ ఇంట్లోకి వెళితే చిన్న దారి ఉంటది, వెనక్కి వెళ్తది. అక్కడికి వెళ్ళి కారు ఆపితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకొని లోపల తీసుకెళ్ళి మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కిచ్చిపోయేవారు. నేను కళ్ళారా చూశాను చాలా మందిని. అందువల్ల ఏంటంటే ఒక రెస్పెక్ట్ అన్నది సమాజంలో వాళ్ళకు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళని కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అది తప్పేం లేదు, ఇచ్చి తీరాలి ఎవరైనా. లక్ష్మణ్ గారు సారీ, ఒక చిన్న ఇంటరప్షన్. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే పివి నరసింహారావు లాంటి వాళ్ళు మన తెలుగు గడ్డ నుంచి ప్రధానమంత్రులైనా మన సంస్కృతి సాంప్రదాయాలు నిజంగా అంత గొప్పవి. మన ఇంటికి ఏ స్థాయిలో ఉన్న అతిథి వచ్చినా మనం సాదరంగా ఆహ్వానిస్తాం, వారిని అంతే సాదరంగా మళ్ళీ సాగనంపే సంస్కృతి మనది. అటువంటి సంస్కృతిని మనం కాపాడుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నందుకు నిజంగా మన పూర్వీకులందరికీ కూడా మనం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి. ఏమంటారు? అంతే, తప్పకుండా. ఇప్పుడు అది నేను ముఖ్యమంత్రి కదా, నేను ఇలాగే ఉండాలి, నేను అలాగే ఉండాలి, ఎవరైతే ఏముంది అనేటువంటి పద్ధతిలో ఉండకూడదు. కొంత ఏంటంటే మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి అహంభావం ఉందో లేదో తెలియదు కానీ అతను ఒక బావిలో కప్పలాగా ఉంటూ అపాయింట్మెంట్లు ఎవరికి ఇవ్వకుండా, మీరు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను 45 సంవత్సరాల జర్నలిస్టుని. ఈ రాష్ట్రానికి సంబంధించిన అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరి ముఖ్యమంత్రులతో ఎదురెదురు కూర్చొని మాట్లాడిన వ్యక్తిని, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఈయన ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడిన వ్యక్తిని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ నేను సొంత జిల్లా వాడిని, కడప జిల్లా వాడిని, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు 2 సార్లు కూడా. నాకే కాదు, సీనియర్ జర్నలిస్టులకు ఎవరికి ఇవ్వలేదు ఆయన.
మంత్రులకు అపాయింట్మెంట్ లేవు. 85 మంది ఎమ్మెల్యేలు 2 సంవత్సరాలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇలే తెలుసా. 2 ఇయర్స్ అయినా కూడా 2 ఇయర్స్ అయినా కూడా చూడలే వాళ్ళని. ఇది ఇలా ఉంటాడు ముఖ్యమంత్రి ఎక్కడన్నా? అలా ఉండకూడదు కదా. ఇక్కడ అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి, సమాచారం సేకరించాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో మాట్లాడితే అనేక విషయాలు తెలుస్తాయి కదా. ఇచ్చిందా, ఇచ్చాడా, ఇచ్చిందా? రైట్ చిట్టిబాబు గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. చిట్టిబాబు గారు ఉంటారు. చిట్టిబాబు గారు ప్లీజ్ మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు ప్లీజ్ మొత్తంగా ఎలా చూస్తున్నారు ఈ వివాదం? సద్దుమనగాలని ఐ న్యూస్ కోరుకుంటోంది. ఏం చెప్తారు? ఎలా చూడాలి ఈ అంశాన్ని అంటారు? ఇంతటితో ఈ వివాదం సద్దుమనగాలంటే రాజకీయ పార్టీల బాధ్యత ఎలా ఉంది? ఏం చేయబోతున్నారు ఏంటి? సార్ అది యాక్చువల్లీ మిస్కమ్యూనికేషను. సుధాగా బాలకృష్ణ కొంచెం ఆవేశంగా మాట్లాడే మనస్తత్వము, లక్ష్మణ్ గారు పెద్దలు విశ్లేషించిన తర్వాత అంతకన్నా గొప్పగా నేనైతే విశ్లేషించలేను. నాకు అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదు, అంత వయసు లేదు. బ్రహ్మాండంగా చెప్పారు ఆయన. వాస్తవంగా బాలకృష్ణ కొంచెం ఆవేశంగా ఆయన మాట్లాడేస్తారు, కడుపులో ఏం పెట్టుకోడు. చిట్టిబాబు గారు ఏం చెబుతున్నారంటే మా బాలయ్య బాబు ముక్కుసూటి మనిషి, మా బాలయ్య బాబు ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడతాడు, నిక్కచ్చిగా మాట్లాడతాడు, నిజాయితీగా మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడు అని చిట్టిబాబు గారు చెప్తున్న పరిస్థితి. చిట్టిబాబు గారితో నేను ఎక్కడ విభేదించాను అంటే, బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ గా ఉన్నింది ఉన్నట్టు మాట్లాడేస్తాడు, డైరెక్ట్ గా మాట్లాడతాడు అంటూనే జగన్ గారి విషయం కాడికి వచ్చేపాటికి జగన్ గారికి సపోర్ట్ అయ్యేటట్టుగా మాట్లాడుతున్నాడు. అక్కడ మాత్రమే విభేదిస్తున్నాడు. ఎందుకంటే బాలకృష్ణ గారు డైరెక్ట్ మాట్లాడేటప్పుడు